ఆనంద్ గారికి వారి కుటుంబానికి వారందరి పట్ల వారు చూపిన ఈ ప్రేమను బట్టి ముందుగా దేవాతి దేవుడికి వందనాలు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈనాటి సాయంకాల పూటలో కార్యనిర్వాహకులుగా ఉండి నడిపిస్తున్నారు దైవజనులు ప్రేమ్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు. తోటి దైవజనులకు పేరు పేరు నా హృదయపూర్వక వందనాలు. గురువారం నుండి వచ్చిన సహోదరులు విలియం గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 1, 2, 3 తండ్రి కుమారుడైనటువంటి క్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం అనేదిగా 3 మాటలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా మనం మాట చూసుకుంటే నేను సర్వశక్తి గల దేవుడిని అంటాడు. మా దేవుడు ఎలాంటి వాడంట? సర్వశక్తి గల దేవుడు. అంటే ఆయనకి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అంటే ఎంత ఎతికి చూసినా కనపడనదే అసాధ్యం కానీ ఒకటి. అది మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మన పితృడైనటువంటి అబ్రాహాముతో తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని మనం అక్కడ చూడవచ్చు. ఆదికాండము 17వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో విశ్లేషణ చేయడానికి సమయం ఉంది కనుక చదివి నేను ముందుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. అబ్రాహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనలను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని అతనితో చెప్పాడు. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి ఎగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని కనుక నీ పేరు అబ్రాహాం అనబడును. ప్రియమైన దేవుని ద్వారా ఇక్కడ సర్వశక్తివంతమైన దేవుడు అనటానికి ఏంటంటే, మన దేవుడు ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడతాడో అనేది ఆయనకి మాత్రమే తెలుసు. అయితే మనం ఏమై ఉండాలంటే నిరీక్షణ కలిగి ఆయన వైపు చూడవచ్చు. అయితే మీరు అనొచ్చు, అంటే అబ్రాహాం ఇక్కడ ఆయన వైపు చూశాడా అంటే చూడలేదు. అబ్రాహాము ఆయన వైపు చూడలా. కానీ ఆయన అంటాడు, దరిదాపుగా నేను చూసిన బైబిల్ పాత నిబంధన గ్రంథంలో ఆకాశము నుండి నదులను నేను పరిశీలన చేయుచున్నాను అనే సందర్భం కలిగినటువంటి మాట దరిదాపుగా 20 నుంచి 30 సార్లు కనపడినట్టుగా నేను చూడగలను పాత నిబంధన గ్రంథంలో. వర్డ్ వేరేవైనా సందర్భం మాత్రం అదే. అలా మనం అనేక పర్యాయాలు ఆ పదాన్ని మనం చూడవచ్చు. సో అలా అబ్రాహాం గారిని ఆయన చూశాడు అని అనటానికి నేను ఒక ప్రత్యక్ష సాక్షిని. ఉదాహరణకి నేను కూడా ఏనాడు బైబిల్ గ్రంథం పడతాను అనుకోలే, బైబిల్ పఠనాన్ని చేస్తాను అనుకోలే, బైబిల్ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో అనేది కూడా తెలియదు. సో అలాంటి నన్ను కూడా ఇంచుమించుగా 40 years ఎంటర్ అవుతున్న టైంలో 38 to 40 years ఆ టైంలో దేవుని వాక్కు నన్ను దర్శించింది. దేవుని పెట్టారా, ఈ వాక్యం నాకు చాలా ఇష్టం అవుతుంది అనమాట. అబ్రాహాన్ని చూసినప్పుడల్లా ఆయన్ని ఇంచుమించుగా బైబిల్ గ్రంథ లేఖనాల్లో 99 సంవత్సరాల వయస్సు సమయంలో అబ్రాహాము అతన్ని పిలిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే మన దేవుడు ఎప్పుడు ఎవరినైనా పిలవటానికి సమర్థుడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా ఏమంటాడంటే లోకాసు వార్తలో, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను అన్నాడు. ఎవరైతే ఈ లోకంలో పాపము చేత దుర్మార్గం చేత జీవిస్తూ ఉన్నాడో వాడిని పట్టుకుంటాడంట. మరి అలా నేను ఇక్కడున్న వాళ్ళకి చాలామందికి తెలియదు, భయంకరమైన జీవితం అండి. చితకుక్క లాంటి జీవితం నాది. ఒక మాదిరి చెప్పాలంటే ఆనంద్ గారికి తెలుసు, మన చిరంజీవి గారికి తెలుసు. పగలంతా ఒక రకంగా ఉండేవాడిని. ఆఫ్టర్ మిడ్నైట్ 12:30 1 గంట తర్వాత నా అసలు రూపాలు బయటకు వస్తూ ఉండేవి. పగలంతానేమో చాలా మంచి వ్యక్తిగా అందరికీ
ఉపకారిగా చాలా పెద్ద మనిషిగా ఉండేటువంటి వ్యక్తిని ఆఫ్టర్ మిడ్-నైట్ 12:30 తర్వాత మేబీ 4:35 ఆ సమయం వరకు కూడా నా యొక్క బలహీనతలను బట్టి ఎన్నో దేవునికి వ్యతిరేకమైన క్రియలు కార్యాలు చేస్తున్న వ్యక్తిని దేవుడు దర్శించడానికి దేవునికి ఇష్టమైంది. అందుకే ఎందుకు నేను అన్నానంటే ఆనంద్ గారు పడుతున్నటువంటి శ్రమ, ఆనంద్ గారు పడుతున్నటువంటి బాధలు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు మీరు నేను మనమందరం దేవుని దగ్గర మాత్రమే ఎలుగెత్తగలవారు కదండి. రాపవాక్యంలో 2:19 మాట్లాడుతూ ఉంటాడు కదా, ఏ పూజామునే లేచి నీవు నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును కుమ్మరించమని. అంటే దేవునికి ఇష్టమైనది ఏదో మనం వెతకడం ప్రారంభించాలి. మనకిష్టమైనటువంటి రీతిలో కాదు మనం అడగాల్సింది ప్రభువుని. దేవునికి అనుకూలమైనటువంటి విజ్ఞాపన ఏదై ఉన్నదో, దేవుణ్ణి ఎలా మనం అడగాలో అది మనం చేయగలిగితే ఆయన మన పట్ల కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇంకా నాతో కూడా ఆనంద్ గారు చాలాసార్లు చెప్తారు, మాయా రాత్రి లేదు పగలని లేదు, ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు మోకరించి ప్రభువుని సన్నిధిలో ప్రార్థించడం అలవాటైంది. నేను ఆయన తప్ప ఇంకెవరు చెప్పుకుంటాను, మీలాంటి ఆత్మీయులు కొందరు చెప్తాను, మిగిలిన గోడంతా దేవునికే వినిపించుకుంటా. దేవుడు వెళ్ళారా, మన దేవుడు సర్వశక్తివంతుడు. ఎందుకంటే ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను చేయగలిగినటువంటి గొప్ప దేవుడు అని మనం చెప్పుకోవచ్చు. రెండో మాట మనం చూస్తే నిర్గమాకాండంలో మనం ఒక మాట చూడవచ్చు, నేను రోషము గల దేవుడిని అంటాడు. ఏంటంటే మాట ఇచ్చి తప్పుకునేటువంటి వ్యక్తి అసలు కానే కాదు. కనుక ఆ మాట కూడా మనం నిర్గమాకాండము 5వ అధ్యాయం 20వ అధ్యాయము నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ మనకు కనపడుతుంది. 5వ వచనం నుంచి అండి, నిర్గమాకాండము 20వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల్లో ఆ మాటలు మనకు కనపడుతుంది. దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. ఈ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. అవునండి, యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. అవును కదా. ఇప్పుడు మనం కూడా మనుషులే కదండి. మనల్ని ఎవరన్నా ఇదన్నారంటే కోప్పడమా శరీరదారులు కాబట్టి లోకానుసారంగా ఉన్నారు కాబట్టి సహజంగా మనం కూడా కోప్పడతాం. అదే ఈయన కూడా ఆయన అన్నాడు, 7వ వచనంలో అన్నాడు, యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు, యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపవానిని నిర్దోషిగా ఎంచడు. ఆయన నిర్దోషిగా ఎంచడాన్ని క్లియర్గా చెబుతున్నాడు. అంటే మనం ఏమవుతాం, ప్రవక్త అంటాడు కదా, నువ్వు చక్కగా నిలబడి అంటాడు. నిలబడటం మన వంతు అయితే మాట్లాడించటం ఆయన చూసుకుంటాడు. ముందు నిలబడటం మనం అలవాటు చేసుకోవాలి. ఆ నిలబడే తీరిలో అలాగే మనవాడు చాలామంది విశ్వాసులు సేవకులకు మార్పులు వేస్తారు. ఆయన చూడండి ఎంత బాగా నిలబడ్డాడో, ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఎంత బాగా ఆహభావాలు చూపిస్తున్నాడు అని విశ్వాసులు మార్పులు వేసే రోజులండి ఇవి సేవకులకి కదా. ఇంతకుముందు సేవకులు అయితే విశ్వాసులు నాడి పట్టుకోవడానికి చూసేవాళ్ళు. కానీ ఈరోజు సైన్స్ డెవలప్ అనొచ్చో, జ్ఞానం పెరిగిందనొచ్చో తెలియదు. కానీ ఏది ఏమైనా కానీ విశ్వాసులు కూడా ఏమయ్యారంటే జ్ఞానయుక్తంగా ఆలోచించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. అందుకే ఈయన అన్నాడు, నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడను. అలాంటి వాడంట రోషము గల దేవుడు. ఇంకో మాట ఏమంటాడంటే వారి యొక్క తండ్రుల యొక్క దోషములంట 3-4 తరాలు మాత్రమే ఉంచుతాడు. చూడండి ఎంత గొప్పడు మన దేవుడు. అంటే ప్రేమించడంలోనూ దీవించడంలోనూ కూడా చక్కటి క్లారిటీ ఇచ్చాడు. ఏమంటే శిక్షించాలంటే కొద్ది సమయం శిక్షిస్తానన్నాడు, కానీ అతను దీవించాలనుకుంటే ఆశీర్వదించాలనుకుంటే ఏమన్నాడండి 1000 తరాల వరకు ఆశీర్వదించాడు. నేనంటున్నా, నాకు తెలిసింది ఆనంద్ గారు సేవకులతో దరిదాపు చాలా కాలం నుండి, నాకంటే చాలా చిన్నడు ఏమండి, అయినా దేవుని పనిలో సేవకుల పట్ల ఏమండి దైవజనుల పట్ల
ఎంతో ప్రేమ కలిగిన వాడు, ఆప్యాయత చూపించేటువంటి వాడు. దైవజనులు అంటే దేవుని యొక్క బిడ్డలు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. సేవకుల్ని ప్రేమించేటువంటి కుటుంబం. సో వాళ్ళ పిల్లలు కూడా అంతే, సేవకుల్ని ప్రేమించే విషయంలో. మరి అందరూ అలా ప్రార్థించబట్టే పెద్ద కుమారుడికి చక్కటి కుమార్తెను ఇవ్వడానికి దేవుడికి ఇష్టమైంది. సో రెండవ కుమార్తె విషయంలో కూడా సేవకుల్ని అడుగుతున్నాడు, అయ్యా ప్రార్థన చేయండి, రెండవ కుమారుడు కూడా మంచి ఉద్యోగం సెటిల్ అవ్వాలి, మంచి బాధ రావాలి, వారు కూడా మంచి జీవితాన్ని అనుభవించాలి అని చెప్పినట్టుగా మనం చూడగలుగుతున్నాం. చివరిగా ఇంకొక మాట చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో కనుక మనం చూడగలిగితే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఆమె కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి మానవాళిని అందరినీ రక్షించడానికి దేవునికి ఇష్టమైంది. అంటే తండ్రి అయిన దేవునికి కుమారుడు ఈ లోకంలో పంపించడానికి ఇష్టమైంది. ఆయన శిలువ మరణం ద్వారానే నీకు నాకు పాప విమోచన ఉన్నదనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. మనం చూస్తే 4వ వచనంలో ఆయన అంటాడు, మాట చేత సమస్తమును నిర్వహించుచు. అవునా కదండి? ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆకాశమా కలుగునుగాక, భూమి కలుగునుగాక, సూర్యచంద్ర నక్షత్రము కలుగునుగాక అనే పదాలు 1వ అధ్యాయంలో మనం చూడగలం. అంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట ఏదైతే పలికాడో దాని ప్రకారమే జరిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే ఆయన అన్నాడు, మాట చేత సమస్తమును నిర్వహించచ్చు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి. అవునా కదండి? మన పాపాలు శుద్ధి చేసుకోవడానికి నేను ఏం చేశాం? ఉపవాసం ఉన్నామేమో, పశ్చాత్తాపడ్డామేమో, ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచామేమో, దర్శాలు అంతే. కానీ మనందరి పాపాల విషయంలో ఆయన రక్తంతో శుద్ధీకరణ మనల్ని కడిగాడు. ఆమె కదండి, ఆయన రక్తముతో శుద్ధీకరణ చేసి మనలో ఉన్నటువంటి ప్రతి పాపమును, ప్రతి ద్వేషమును, ప్రతి అసూయను, ప్రతి ఒక్క కీడును మూలుగుల్లోంచి ఆయన ఏం చేశాడు? ఆయన శుద్ధీకరణ చేసేటువంటి మహా ఉపకారము కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా మనం ఆ శుద్ధీకరణ చేయగలిగాం. అంతేకాదు 3వ మాట కూడా మనం అక్కడ చూడగలిగితే, దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము ఆయనకు మాత్రమే ఉంది కదండి. దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైనది. దేవునితో ఉండవలసిన దేవదూతలు ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడే కదా ఈ లోకంలోనికి నెట్టివేయబడింది కదండి. ఆ బిలాము లేక ఆ అపవాది ఉండేటువంటి ఆ ప్రాంతము వాటి కొరకే కదా ఏర్పాటు చేసినది. సో శ్రేష్టమైనటువంటిది కదండి. ఈ భూలోకంలో తండ్రులు కొడుకులకి ఆస్తులు ఇవ్వటానికి వెనకాడుతున్నారు అండి, భూమి ఇవ్వటానికి వెనకాడుతున్నారు, ఇంటి స్థలం ఇవ్వటానికి వెనకాడుతున్నారు, తన ఆస్తిలో కొంత భాగం పిల్లలకి ఇవ్వటానికి చాలామంది కోట్ల చుట్టూ తిరుగుతున్నారండి అనేక మంది నేటి దినాలలో. కానీ దైవ సంభూతుడైనటువంటి తండ్రి అయిన యెహోవా తన కుమారుడైనటువంటి క్రీస్తు అంటాడు, నేను ఉండు స్థలంలో మీరు ఉండు లాగున మీ అందరికీ స్థలాలు సిద్ధపాటు చేయడానికి వెళ్తున్నానని చెప్పాడు. ఎంత గొప్ప విషయం అండి. ఆయన ఉండేటువంటి స్థలంలో నిన్ను నన్ను శుద్ధీకరణ, ఎప్పుడైతే పాపాన్ని విడగొడతామో, శాపాన్ని వదిలేస్తామో, తండ్రి చెంత చేరి అబ్రాహాములాగా సాగిలపడే అనుభవంలోనికి వెళ్ళగలుగుతామో, అప్పుడు కూడా మనం ఏమై ఉంటామంటే ఓ ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి స్థితిలోకి ఆయన ఇవ్వాలనుకున్నాడు. సో అలా ఈ కుటుంబం అంతా కూడా ఏమండి ప్రభు సన్నిధిలో నిత్యము ఆయన అడుగుడు ద్వారా ప్రతిదీ పొందుకుంటానని ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రము.